హాయ్ గాయస్, ఈ వెహికల్ వచ్చేసి BS6 బజాజ్ 2023 మోడల్. అసలు వేరే దాన్ని చూపించారంట బండి అయితే. అక్కడ హెడ్ గ్యాస్కెట్, వాటర్ పైపింగ్ అన్నీ మార్చారంట. ఆయన ఆయిల్ లీక్ అవుతుందంట, మా దగ్గర తీసుకొచ్చారు. నేనైతే కంప్లీట్గా ఇప్పి చెక్ చేస్తున్నా 1 by 1. ఇక్కడైతే ఆయిల్ లీక్ అవుతుంది చూడండి. పైనుంచి ఎక్కడ లీక్ అవుతుందంటే ఆయిల్ కూలర్ పైప్, ఇతర పైప్ అనేది వస్తుంది ఒకటి లీక్ అయితే అవుతుంది. ఇప్పుడు బయట తీసి చూపిస్తాను చూడండి. ఈ పైప్ అయితే పోయింది, అది సింపుల్ చిన్న పని. అది ఆయిల్ కూలర్ పైప్ అయితే తీసాం బయటికి. ఊరు కదిలిపోతుంది పైపు, ఫ్రీగా ఉందన్నమాట. అది లేసిపోయింది పైకి. ఇక్కడి నుంచి ఆయిల్ కొడుతుంది. ఇది ఆ పైపు, ఆయిల్ కూలర్ పైపు. ఆ 2 పైపు మార్చుకోవాలి. అది సపరేట్ అయిపోతుంది. రబ్బర్ పైపు, ఐరన్ పైపు. ఆ 2 అనేవి కొత్తది తీసుకోవాలి. క్లిప్లు అవి తీసుకోవాలి, ఎందుకంటే కొత్త క్లిప్లు అయితే రావు. క్లిప్లు బాగానే ఉన్నాయి కాబట్టి వేరే టైప్ వస్తాయి. క్లిప్ టెంపర్ బాగానే ఉన్నాయి కాబట్టి ఇవే వేద్దాము. ఇది ఆ పైపులు, ఇతల పైపు. దాని కాస్ట్ వచ్చి 100 రూపీస్ ఉంటుంది. ఇది ఐరన్ పైపు, ఎల్ పైపు, ఎల్వో. ఈ పైప్ బ్లాక్ పైపు, రబ్బర్ పైప్. ఇది 2 అయితే ఫిట్ చేసుకుందాం. క్లిప్పులు వేసుకుందాం. క్లిప్పులు అయితే కరెక్ట్గా వేసుకోవాలి. గ్యాప్ ఉన్న ఆయిల్ అనేది ఎక్కడ లీక్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి. ఇప్పుడు దానికి వచ్చేసి కొంచెం గమ్ అయితే కావాలి కదా. అరలెడ్ గమ్ముకుందాం. అరలెడ్, ఫాస్ట్ అరలెడ్, 2 seconds అరలెడ్. ఇది ఫాస్ట్ అరలెడ్. బిన్నె ఆరిపోతుంది. ఇది ఫాస్ట్గా వేసుకోవాలి అరలెడ్. ఇది అరలెడ్ కొంచెం కలుపుకొని దాన్ని ఫిట్టింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ హోల్స్ అనేది కొద్దిగా ఫ్రీ అయింది జాయింట్. అది హెడ్లో టైట్గా ఉండే దానికోసం ఈ గమ్ అనేది వేసుకోవాలి. రెండు కలుపుకొని మిక్స్ చేసుకుంటే అది గట్టిగా అనేది పట్టుకుంటుంది. అరలెడ్ అది వేసుకుందాం పైప్కి. అరలెడ్ వేసుకుంటే మళ్ళీ లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ ఫిట్టింగ్ అయితే చేద్దాము. ఈ లీకేజ్ కోసమైనా చాలా దూరం నుంచి వచ్చారనమాట మన కోసము. వేరే అతను అయితే హెడ్ గ్యాస్ మార్చారు, వాటర్ ప్యాకింగ్ మార్చారు, లివర్ అన్నీ మార్చారంట. ఆయిల్ లీకేజ్ నేయడం లేదు, అందుకని మన దగ్గర వచ్చారు. మేమైతే నీట్గా అన్నీ చెక్ చేసి, ఇంజిన్ వాటర్ వాష్ చేసి చెక్ చేసి మరీ పంపిస్తున్నాము. మేము వర్క్ అంతా అయ్యాక కూడా 1-2 సార్లు చెక్ చేసి ఇస్తాం వెహికల్. అలా లేకుండా ఇవ్వము. అంతా చెక్ చేసి అంతా ఓకే అయితేనే ఇస్తాం బయటకు వెహికల్, లేకుంటే ఇవ్వము. ఫిట్టింగ్ అయితే అయిపోయింది. అది ఈ క్లిప్లో వేద్దాం. క్లిప్లో గ్యాప్ లేకుండా అని చేయాలి. కరెక్ట్ కూర్చున్నా లేవా చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే అక్కడ కూడా ఆయిల్ లీక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. చూస్తున్నారు కానీ అంత నీట్గా సెట్ చేస్తున్నాం ఓపిక్గా. చెక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.